మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను ఒక రైతు నాయకుడిని. శ్రీ నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాల పైగా పాలనలో తెలంగాణకు అభివృద్ధికి ఎన్నో వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా వారి పాలనలో దేశము సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నప్పటికీ, అలాగే ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పినప్పటికీ, దేశ జనాభాలో 50% పైగా ఉన్నటువంటి రైతులు, వారి కుటుంబ సభ్యులు మరియు పేద ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారలేదు. వీరి బ్రతుకులు ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నవి. మన రాష్ట్రంలో చూసినట్టయితే ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం 10,000 రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా దాచుకోలేదు. దేశ జనాభాలో 80 కోట్లకు పైగా, అంటే 50% పైగా ప్రజలు కేంద్ర ప్రభుత్వం నెల ఉచితంగా ఇచ్చేటటువంటి 5 లేదా 6 కిలోల రేషన్ బియ్యం గాని, రేషన్ దినుసుల కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పేద ప్రజలు ఎంత దుర్భర జీవితం గడుపుతున్నారు మన భారతదేశంలో మీరందరూ అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన చట్టంలో పొందుపరిచిన అనేక హామీలలో ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు పరచలేదు. తెలంగాణ సత్వరంగా అభివృద్ధి చెందాలని చెప్పి 5 సంవత్సరాల కాలంలో 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు 60 లక్షలకు పైగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలున్నటువంటి మరియు రాష్ట్రానికి ప్రతి ఏటా 30,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్నిచ్చే సామర్థ్యంతో ఐటీఐఆర్ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏకపక్షంగా దాన్ని రద్దు చేసి తెలంగాణ అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించింది. విజ్ఞులైన పట్టభద్రులు మీలో చాలా మంది రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారు ఉన్నారు, అన్నిటికీ మించి తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిని కరాఖండిగా ఓడించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ స్థాయిలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.